ఓటు ప్రజాస్వామ్యపు పవిత్ర హక్కు. కానీ జూబ్లీహిల్స్‌లో అది కూడా క్యాష్ అండ్ క్యారీ డీల్ అయిపోయింది. చీరలు, కుక్కర్లు, మందు బాటిల్లు ఇవన్నీ చిన్న చిన్న విషయాలే. ఇక్కడ మాట డబ్బుల గురించి కాదు, డబ్బు వ్యవస్థ గురించి. ఉప ఎన్నిక సందర్భంగా ప్రలోభాలు హైటెక్ పద్ధతిలో కొనసాగాయి. హవాలా మార్గంలో డబ్బులు చేతులు మారినట్టుగా ఓటర్కు ముట్టజెప్పారు. హవాలా తరహాలో ప్లాన్, చేతుల్లో మినీ ప్రింటర్లు, స్క్రీన్లపై ఓటర్ల డేటా, చీకటి గదుల్లో నగదు సంచులు. అన్ని సిస్టంతోనే, సాఫ్ట్వేర్తో ఇంటింటికి డబ్బులు ఎలా పంచింది సాక్ష్యాలతో కొండల కట్టినట్టు వివరిస్తూ ఓ సాఫ్ట్వేర్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. అతని వర్ణన సినిమా కాదు, వాస్తవం. రాత్రి వేళ ఓ చీకటి గల్లీ, ఒక టేబుల్, 3 ప్రింటర్లు, పక్కన ల్యాప్టాప్లు, మొబైల్ యాప్స్. ఓటర్ ఐడి చూపించండి, స్కాన్, ఎంట్రీ, టోకెన్, ప్రింట్, పోలింగ్ బూత్, సీరియల్ నంబర్, ఓటర్ నేమ్, అన్ని సిస్టంలో సింక్. ఇదిగో మీ టోకెన్. ఆ తర్వాత రహస్య గల్లీ ప్రయాణం ప్రారంభం. ఒక టైలర్ షాప్ వెనుక డోర్, అక్కడ 10 అడుగుల గది, లోపల నోట్ల సంచులు, పక్కన అసెంబ్లీ ఓటర్ లిస్టు. టోకెన్ ఇచ్చినవాడు సిగ్నల్ ఇచ్చాడు, లిస్ట్ క్రాస్ చెక్ చేసిన వాడు టిక్కు పెట్టాడు, మూడో వాడు చిరిగిన టోకెన్తో నగదు అందించాడు. 2500 ఓటు రేటు. ఒక చారిత్రాత్మక ఎన్నిక, ఒక చీకటి లావాదేవీ. ఇది ఒక గల్లీ కాదు, ఇది ప్రజాస్వామ్యానికి బ్లాక్ రూమ్. ఇక్కడ మతం లేదు, విధేయత లేదు. ఉందొక్కటే, పవర్ కోసం పసుపు నోట్లు. చెక్ పోస్టులు ఉన్నాయి కానీ కళ్ళు మూసుకున్నాయి. పోలీసులు ఉన్నారు కానీ చెవులు మూసుకున్నారు. ఆ ఓటరు ఒక ప్రశ్న అడిగాడు, చెక్ పోస్టులు ఎందుకు, సాధారణ వాహనాలు ఎందుకు ఆపుతున్నారు? ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే దాని తల్లిదండ్రులు ఎక్కడ? రాహుల్ గాంధీ, మోదీని ఓట్ చోర్ అంటున్నారు, కానీ జూబ్లీహిల్స్లో కొనుగోలు చేస్తుంది ఎవరు? ప్రజలు అడుగుతున్నారు. మోదీ ఓట్ చోర్ అయితే రాహుల్ గాంధీ ఓట్లు కొనుగోలుదారుడా? 2500 రూపాయలకు ప్రజాస్వామ్యం అమ్ముడవుతుంది దేశం. ప్రజాస్వామ్యాన్ని చీకటి గదుల్లో, తక్కువ వెలుతురులో డబ్బులు పెట్టి కొనడం. డబ్బు గేమ్ సోషల్ మీడియా, రెడిట్లో వైరల్. ఇది ఎన్నిక కాదు, ఇది నైతికతకు పరీక్ష. ఇది జూబ్లీహిల్స్ ఎలక్షన్, హవాలా పాలిటిక్స్ ఎక్స్పోజ్.